31 ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ ఏ నగరంలో ఆవిష్కరించబడింది? ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ గురుగ్రామ్లో ఆవిష్కరించబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ గురుగ్రామ్లో ఆవిష్కరించబడింది. ప్రాజెక్ట్ BHISHM కింద దేశీయంగా రూపొందించబడిన మాడ్యులర్ ట్రామా మేనేజ్మెంట్ మరియు ఎయిడ్ సిస్టమ్ 72 వేరు చేయగలిగిన మినీ క్యూబ్లతో రూపొందించబడింది. ప్రతి ఒక్కటి అత్యవసర ప్రతిస్పందన మరియు మానవతా ప్రయత్నాల కోసం ప్రత్యేక స్టేషన్. ఇది బుల్లెట్ గాయాలు, కాలిన గాయాలు, తల, వెన్నెముక మరియు ఛాతీ గాయాలు, చిన్న శస్త్రచికిత్సలు, పగుళ్లు మరియు పెద్ద రక్తస్రావం నిర్వహించగలదు. ఇది 200 మంది రోగులకు చికిత్స చేయగలదు. ఈ క్యూబ్లు తేలికగా మరియు పోర్టబుల్గా ఉంటాయి మరియు ఎయిర్డ్రాప్ల నుండి భూ రవాణా వరకు ఎక్కడైనా వేగంగా అమర్చవచ్చు. 32 అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO కౌన్సిల్కు భారతదేశం అత్యధిక సంఖ్యలో తిరిగి ఎన్నికైంది. IMO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO కౌన్సిల్కు అత్యధిక సంఖ్యతో భారతదేశం తిరిగి ఎన్నికైంది మరియు కౌన్సిల్ పదవీకాలం 2024 నుండి 25 ద్వివార్షికానికి ఉంటుంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE తో పాటు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై అత్యధిక ఆసక్తి ఉన్న 10 రాష్ట్రాల కేటగిరీ కింద భారతదేశం యొక్క తిరిగి ఎన్నిక వస్తుంది. అత్యధిక ఓట్లు అంతర్జాతీయ సముద్ర కార్యకలాపాలకు భారతదేశం యొక్క విభిన్న సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తున్నాయి. కౌన్సిల్ IMO యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ మరియు సంస్థ యొక్క పనిని పర్యవేక్షించడానికి అసెంబ్లీ క్రింద బాధ్యత వహిస్తుంది. అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO గురించి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది షిప్పింగ్ను నియంత్రించే బాధ్యత కలిగిన ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. స్థాపన మార్చి 17, 1958. ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. సెక్రటరీ జనరల్ కిటాక్ లిమ్, దక్షిణ కొరియా. 33 చిన్న రుణాలు వంటి సరసమైన ఫైనాన్సింగ్ ద్వారా ప్రజలు సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యాన్ని పొందడంలో సహాయపడటానికి water.orgతో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పారిశుధ్య రుణాన్ని అందించడానికి water.orgని భాగస్వాములను చేసింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ water.orgతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇది గ్లోబల్ లాభాపేక్షలేని సంస్థ. ఇది చిన్న రుణాలు వంటి సరసమైన ఫైనాన్సింగ్ ద్వారా ప్రజలకు సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది. భాగస్వామ్యం కింద స్వచ్ఛమైన నీరు మరియు పరిశుభ్రమైన పారిశుధ్యం కోసం ఫైనాన్సింగ్ అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడంలో water.org ఉజ్జీవన్స్ బకి సహాయం చేస్తుంది. water.org సాంకేతిక సహాయం, మార్కెట్ అంచనా, సమాచార అభివృద్ధి, విద్య మరియు కమ్యూనికేషన్ IEC, మెటీరియల్, పర్యవేక్షణ మరియు మూల్యాంకన మద్దతును అందిస్తుంది. ఈ కారణానికి మద్దతుగా ఉజ్జీవన్ SFB ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లకు ₹6,000 నుండి ₹1,00,000 వరకు రుణాలను అందజేస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ గురించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రముఖ చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటి.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిబ్రవరి 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది మరియు ప్రస్తుతం భారతదేశంలోని 26 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న దాని 700 శాఖలు మరియు 21,000+ ఉద్యోగుల ద్వారా 79+ లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. Water.org గురించి Water.org అనేది అస్లో ఉన్న గ్లోబల్ లాభాపేక్షలేని సంస్థ. 11 కంటే ఎక్కువ దేశాలలో కార్యాచరణ పాదముద్రతో సంస్థ సమాజంలోని ప్రత్యేక వర్గాలకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన తాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించడంపై దృష్టి సారిస్తుంది. Water.org ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్కెట్ ఆధారిత ఆర్థిక పరిష్కారాలను విస్తరించడంలో మార్గదర్శకులు. మేము సురక్షితమైన నీరు లేదా పారిశుద్ధ్యం మరియు వారు ఉన్న ఆశ, ఆరోగ్యం మరియు అవకాశాలతో 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు అధికారం ఇచ్చాము. 34 ఇండియా డెట్ రిజల్యూషన్ కో లిమిటెడ్ IDRCL చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? IDRCL చైర్మన్గా నారాయణ్ శేషాద్రి నియమితులయ్యారు. KPMG మాజీ మేనేజింగ్ భాగస్వామి నారాయణ్ శేషాద్రి ఇండియా డెట్ రిజల్యూషన్ కో లిమిటెడ్ IDRCL చైర్మన్గా నియమితులయ్యారు. IDRCL మాజీ చైర్మన్ దివాకర్ గుప్తా మాతృ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కో లిమిటెడ్ NARCL లో పదవిని చేపట్టేందుకు రాజీనామా చేశారు. NARCL మరియు IDRCL భారతీయ బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న మొండి బకాయిలు మరియు నిరర్ధక ఆస్తుల ఎపలు సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శేషాద్రి ఆర్థిక రంగంలో అనుభవజ్ఞుడు, కష్టాల్లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయడంలో మరియు వాటిని తిప్పికొట్టడంలో అనుభవం ఉంది. ప్రస్తుతం కంపెనీలో స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 జెద్దాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో షారన్ స్టోన్ ఎవరిని సత్కరించారు? రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో రణవీర్ సింగ్ను షారన్ స్టోన్ సత్కరించారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణవీర్ సింగ్ను షారన్ స్టోన్ సత్కరించారు. జెడ్డాలో ఈ ఉత్సవం జరిగింది. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను రణ్వీర్కు ఈ గౌరవం లభించింది. అతనితో పాటు నటుడు డయాన్ క్రుగర్ మరియు నటుడు, రచయిత అబ్దుల్లా అల్ సాధన్లను కూడా సత్కరించనున్నారు.